కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. సంతపేట సాయి మందిరంలో 30 రోజుల పాటు జరిగే తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఆల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సాయి మందిరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వహిస్తోంది. ప్రసంగంలో వెంకట శ్రీనివాసులు గోదాదేవి రచించిన భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగించే తిరుప్పావై పాసురాల పారాయణం ద్వారా భక్తులు అనన్య శేషత్వం, అనన్య భోగత్వం, అనన్య శరణత్వాన్ని పొందగలరని, జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసుకునే ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి మందిర అధ్యక్షులు అలహరి చెంచలరావు, తిరుప్పావై గోష్ఠి అధ్యక్షురాలు దామచర్ల లక్ష్మీ ప్రసన్న కుమారి, అర్చకులు సుధాకర్ శర్మ, సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ గోవింద, దాత్రి రమణ గోవింద, లక్ష్మీ రమణ. మనకి ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ఈ తిరుప్పావై ప్రవచనలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గురువుగారు విచ్చేసి ఉన్నారు. అందరూ కూడా ఈ ఒక అర్ధగంట ఈరోజు మొదటి పాత్రము ముఖ్యోద్ఘాతం కూడా చెప్తారు. కాబట్టి అందరూ శ్రద్ధ. సమయ పాలనే భగవత్ ఆరాధన అని అన్నారు పెద్దలు. సమయాన్ని వారు అనేక సంవత్సరాలుగా తిరుప్పావై ప్రవచనం చేస్తూ నాకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దలు వారి ప్రవచనాలు విని మనం కూడా తిరుప్పావై చెబితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో మనం కూడా ఈ కార్యక్రమాన్ని నేను కూడా శ్రీకారం చుట్టాను. భగవంతుడి యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, ఇప్పుడే మనం గురువు గురించి చెప్పుకున్నాం. గురువుల యొక్క అనుగ్రహంతో నేను కూడా ఈ తిరుప్పావై చెప్పేదానికి టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు కూడా మనకు అవకాశం కల్పించారు. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం, ఆ నీలాదేవి యొక్క హృదయం మీద స్వామివారు తదేకంగా నిద్రపోతూ ఉన్నాడట. అటువంటి నిద్రపోయేటటువంటి స్వామిని మేల్కొల్పేటటువంటిదే తిరుప్పావై ప్రవచనం. అంటే మనం కూడా నిస్తేజంగా ఎవరైతే ఉన్నామో, నిద్రావస్థలో ఉన్నామో, అటువంటి వాళ్ళు కూడా మనకి మేల్కొల్పేటటువంటిదే ఈ తిరుప్పావై ప్రవచనం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనలో నిద్రాణంగా ఉన్నటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం మేల్కొల్పేటటువంటిదే ఈ తిరుప్పావై పాసురాలుగా మనం చక్కగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్వామివారు చక్కగా నిద్రపోతున్నాడు కదా, నిద్రపోయేటటువంటి స్వామిని మేల్కొల్పటం ఏమిటి అన్న కూడా ఆనాడు కాత్యాయని వ్రతం చేసినటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపంగానే నేను మారిపోయాను. అంటే కట్టు బొట్టు మొత్తం కూడా ఇప్పుడు మనందరం కూడా చక్కగా తిరునామాన్ని పెట్టుకొని అందరం ఆ గోపికల్లాగా అందరూ కూడా మీరందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి అట్లా ఆమె కూడా గోపికగా మారిపోయింది. ఇక్కడ ఏదైతే వటపత్ర సాయి ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడిలాగానే ఇక్కడ ఉన్నటువంటి వటపత్ర సాయిని భావిస్తుంది. అక్కడ కృష్ణుడు ఏ విధంగా నందగోపంలో ఉన్నాడో అక్కడ నందగోపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కానీ ఇక్కడ వటపత్ర సాయిని భావించింది. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళ ఊరు ఏదైతే ఉందో అది నందగోపవనంగా రేపల్లెగా ఆమె భావించింది. అంటే ఇప్పుడు మనం కూడా ఈ తిరుప్పావై పాసురాలు వినేటప్పుడు ఆ దృశ్యమానాన్ని మనం కూడా ఇక్కడ సంతపేట సాయిబాబా మందిరంలో, వెంకటేశ్వర స్వామి యొక్క మందిరంలో లేము, మనం కూడా రేపల్లిలో ఉన్నాము, అక్కడ సంచరిస్తున్నాము, మనందరం కూడా గోపికలము అన్నటువంటి భావన చేసి ఆ దృశ్యాన్ని కనుక మన కళ్ళల్లో ఆవిష్కృతం కనుక చేసుకున్నట్లయితే మనం కూడా అక్కడ ఉన్నాం, శ్రీకృష్ణ పరమాత్మ మన కళ్ళల్లోనే మన హృదయంలోనే కనిపిస్తాడు అన్నటువంటిది మనందరం కూడా. ఒరే బాబు, మీకు అర్థం కానటువంటి విషయాన్ని నేను చెప్తాను రండి అని చెప్పి మనందరినీ కూర్చోబెట్టుకొని ఆమె కేవలం 30 పాశురాల్లో ఆ ఉపనిషత్తులన్నిటి యొక్క సారాంశాన్ని మనకు తెలియజేసింది అమ్మ. ఇందాకే
మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా వేదమనైతుక్కుం విద్దాగుం కోదై తమిళ్ అయ్యన్నమైందం మారుదమిడరయ్యనని చెప్పి మొత్తము సకల ఉపనిషత్తులకు సకల వేదములకు కూడా బీజ రూపంగా ఉండేటువంటిది, అంటే విత్తన రూపంలో ఉండేటువంటిది తిరుప్పావై అని చెప్పి అంత ప్రఖ్యాతిగాంచిన గ్రంథం ఇది. అలాంటి తిరుప్పావై వ్రతాన్ని చేసుకోవటం ఎన్నెన్నో జన్మల పుణ్యం. తిరుప్పావైలో ఉండే గొప్పదనం మీరు ఎన్ని వందల సార్లు తిరుప్పావై విన్నా అన్ని వందల అర్థాలు దానిలో వచ్చేస్తూనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా వినండి, ఎన్నిసార్లు విన్నా ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా ఒక చక్కని అర్థం చెప్తూనే ఉంటారు దానికి. అలాగా ధ్వని ప్రధానమైనటువంటి ఒక కావ్యం. మనకి ఎన్నెన్నో విషయాలు తిరుప్పావై ద్వారా తెలుస్తూ ఉంటాయి. అలాంటి ఈ తిరుప్పావైని ఇక అక్కడి నుంచి తమిళనాడు స్టేట్లో నేను వర్క్ చేసేటప్పుడు ప్రతి రాష్ట్రం అక్కడ ఉండేటువంటి ప్రతి జిల్లాలో తిరిగేవాడిని. దేవాలయం పోతే ఉద్యోగం దేవాలయాలు, ఆ దేవాలయం మొదలు మీనాక్షి కానీ ఎక్కడికి పోయినా సరే అక్కడ ఈ సీజన్లో నేను కంపల్సరీగా ఆ ఉదయాన్నే, అంటే వాళ్ళ తమిళనాడు కల్చర్లో ఆడవాళ్ళు కట్టు వేరే ఉంటుంది. మీరు తమిళనాడు కల్చర్ కట్టు బ్రాహ్మిన్స్లో వాళ్ళు చాలా ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ముగ్గులు వేస్తూ ఆ దేవాలయాల ముందు ఆ పాసురాలన్నీ చదువుతుండే వాళ్ళని చూస్తే నిజంగా గోపికలేని వీళ్ళు అనేటువంటి భావన నాకు కలిగేది. ఆ సందర్భంగా మన దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ రావటం, మనందరికీ కూడా ఆయన తిరుగుపాటి రాఘవాచార్య గారు వచ్చి ఇక్కడ దేవాలయం చూడటం చాలా సంతోషించి ఆయన ఈ తిరుప్పావై కార్యక్రమం ప్రారంభించేద్దామని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. కానీ అదృష్టం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం రెండు ఉంటాయి. ఉన్న జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మెయిన్ పాసురాలు చేసుకుంటాం. అలానే పౌర్ణమి రోజు చేసుకుంటాం. అట్లానే ఈ తిరుప్పావై వ్రతం చేయాలనుకున్నప్పుడు అమ్మవారికి అనుకున్నటువంటి కాలం ఏమిటంటే మార్గశీర్ష మాసం అయితే మంచిది అన్నటువంటిది అమ్మవారు భావించి మార్గలి తింగల్ మది నిరైందనన్నాడు. మార్గశీర్ష మాసం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఈ వ్రతాన్ని చేద్దాం రండి. మరి మార్గశీర్ష మాసాన్ని ఎందుకు ఎంచుకుంది? 12 మాసాలు ఉన్నాయి కదా అనంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే గీతలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. మాసానం మార్గశీర్షోహో అన్నాడు. మాసాలన్నింటిలో కూడా నేను మార్గశీర్ష మాసాన్ని. కాబట్టి అటువంటి మార్గశీర్ష మాసంలో కనుక శ్రీకృష్ణ పరమాత్మకి చేసేటటువంటి వ్రతాన్ని కనుక మనం చేసినట్లయితే ఆ మాసమే ఆయనది కాబట్టి ఆయనకి మనకి తొందరగా ఆయన అందుబాటులోకి వస్తాడు. మార్గమా మార్గశీర్ష మాసం, ఋతువా హేమంత ఋతువు. చూడండి, ఉదయాన్నే లేవగానే మనకి మంచు బిందువులు పడుతూ ఉంటాయి, టక టక అని టప టప అని మంచు బిందువులు పడుతూ ఉంటాయి. అలానే పక్షమా, ఇది కృష్ణపక్షం, శుక్లపక్షం. శుక్లపక్షం అంటే చంద్రుడు బాగా వికసించేటటువంటి కాలం. కాబట్టి మనకి ఆ సమయంలో కనుక స్వామివారిని ఆరాధన కనుక చేసినట్లయితే ఈ వ్రతం సంపూర్ణమవుతుందన్నటువంటి ఉద్దేశంతో అమ్మవారు మార్గశీర్ష మాసాన్ని అమ్మవారు ఎంపిక చేసుకుంది. ఈ మార్గశీర్ష మాసం అన్నటువంటి దాంట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. మార్గము, మార్గం అంటే మనం చేసేటటువంటి ప్రయాణము. ఏమి మార్గం ఇది? భగవంతుని చేరేటటువంటి మార్గం, భగవంతుడి దగ్గరికి చేరేటటువంటి మార్గం. కాబట్టి అమ్మవారు ఇది మార్గశీర్ష మాసాన్ని అమ్మవారు ఎంచుకుంది. మరి తెల్లవారు
खुशियों को जो तू छेड़े, चांद भी बोले तुझको उसकी चांदनी न चुरा ले, चांदनी न चुरा ले। चुटकी में लाई जो रोशन तारे, तू ही है, तू ही है। खोल पिटारी जादू की, वो तू ही है, तू ही है। यही है तो, यही है तो, झूमे जब तेरे नक्शो कदम पे। तू चमकी चमकी जो तू, हो तू चमकी चमकी जो तू, तू चमकी चमकी जो तू, हाँ तू चमकी चमकी जो तू। तू चमकी चमकी जो तू, तेरी चमक से चमके दुनिया। तू चमकी चमकी जो तू, तेरी चमक से चमके दुनिया। रोशनी सुनहरी सी निखरी सवेरे, सितारे आसमां के फिक करे जो, सुलगती धूप जैसी चमकती शाम जैसी, हर महफिल को सजाए बस वो। What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only, the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. Malabar Gold and Diamonds presents The Brides of India.